చేయాల్సింది ముంత మసాలా మరమరాలు పిల్లలకి ఇష్టపడే స్నాక్స్ చేస్తున్నాం అనమాట. ఇవి మరమరాలు. ఇందులో కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, ఉడకబెట్టిన బఠానీ, వేరుశనగ వేపించిన గుళ్ళు, నిమ్మకాయ, పచ్చిమిరకాయ బజ్జీ, వడ, ఇవన్నీ కూడా కలుపుకొని మనం ముంత మసాలా తయారు చేసుకున్నాం. ఆంధ్ర ముంత మసాలా. ఇదిగో సాల్టు, కారం, నిమ్మరసం. ముందుగా కొంచెం కారం వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు కారం, తర్వాత సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, స్పూన్నర సాల్ట్, తర్వాత నిమ్మరసం, అది మిగిలి కొంచెం ఎక్కడలా పిండితే కొంచెం రసం. ఇలా పిండుకోండి. నిమ్మరసం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ పిల్లలు కూడా చాలా బాగా తింటారు దీన్ని. పెద్దవాళ్ళు పిల్లలు కూడా అందరూ తినొచ్చు. ఇది ఎక్కువ మనకి అటు సైడే ఎక్కువ ఆంధ్ర సైడ్లో బాగా తయారు చేస్తారు. ఇక ఇప్పుడు మనం వేయవలసింది ఆనియన్స్. బఠానీ, ఉడికించిన బఠానీ, తర్వాత వేరుశనగపప్పు, వేపించిన వేరుశనగపప్పు. ముందు ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. మిగిలిన బఠానీ, ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉండాలండి ఇందులో. మిర్చి ఒక్కొక్కటి మిర్చిని ఇలా మంచిగా ముక్కలుగా చేసుకోవాలి మిర్చిని. మిర్చిని మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు వడలు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. బొబ్బరి వడ ఇది. మళ్ళీ మిక్సింగ్ చేసుకోవాలి అన్నీ. ఇలా చేసి పెట్టండి, పిల్లలు బాగా తింటారు. చాలా ఇష్టంగా ఉంటుంది ఇది. పెద్దోళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు. ఇది ప్రత్యేకంగా ఆంధ్రాలో బళ్ళ మీద పెట్టి ముంత మసాలా అమ్ముతారు. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టపడి తింటారు దీన్ని.
ఇక్కడ కారం తక్కువైతే కారం వేసుకోండి, మళ్ళీ ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు వేసుకొని తీసుకోండి. తినే కారాన్ని బట్టి, కారంగా తినేవాళ్ళు కారంగా వేసుకోవచ్చు, కారం తినవచ్చు. చేసి సరిపోతుంది కాగా కదా. అంత మసాలా రెడీ అయిపోయిందండి. ఇక తినొచ్చు, ఇక బాగుంటుంది, తినొచ్చు. మొత్తం మసాలా తయారైపోయింది. ఇప్పుడు తింటే నా టేస్ట్ ఎలా ఉండదో చూస్తున్నాను అన్నమాట. చాలా బాగుందండి ముందు మసాలా. మీరు కూడా ఇంట్లో తయారు చేసి పిల్లలకి, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు. మధ్యాహ్నం స్నాక్స్ ఇలా తినచ్చు. అందులో మిర్చి, వడ, పల్లి, బఠానీ ఈ పంట కింద పడిన వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది చేసుకున్న వెంటనే ఒక తినలేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులైనా ఉంటుంది. మిగిలిపోయింది కదా పాడైపోద్ది అనుకోవద్దు. ఇది పట్టుకెళ్ళి మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులైనా ఉంటుంది. అది ఆంధ్ర సైడ్ పెట్టి సాయంత్రం అయ్యేటప్పటికి ఈ మొత్తం మసాలా పళ్ళు 10 చోట్ల పెడతారు అన్నమాట. సాయంత్రం స్టూడెంట్స్ అందరూ, జాబ్ చేసేవాళ్ళు అందరూ వచ్చి సరదాగా స్నాక్స్ తింటా ఉంటారు. సూపర్గా ఉంది.
ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.